వైరస్ అనేటువంటిది ఇవాళ ప్రతి రైతుని వణికిస్తున్నటువంటి సమస్య. ఈ వైరస్ గురించినటువంటి సమాచారాన్ని ఎవరో ఫోన్ గీతలు గీస్తున్నారండి. జేబులో పెట్టుకున్నట్టున్నారు. దయచేసి ఇక్కడ దీని మీద గీతలు పడుతున్నాయి. ఇవి తర్వాత కూడా పోవట్లేదండి. దయచేసి గమనించండి. దీని మీద అలాగే ఉంటున్నాయి. ఓకే. ఫోన్ చేతిలో పట్టుకోండి. లేదంటే ఆఫ్ చేసి ఎండ్ చేయండి. లీవ్ మీటింగ్ అనండి. మీరు బయటకొచ్చేస్తారు. ఓకే. ఈ వైరస్ అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఎందుకు ప్రమాదకరమైనటువంటిది అనంటే, నేను తెలుసుకునేటప్పుడు నాకిచ్చినటువంటి సమాచారం, నాకు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మన కరోనా వైరస్ ఏ విధంగానైతే చేస్తుందో, అదే విధంగా ఈ జెమినీ వైరస్ అనేటువంటిది ప్రవర్తించడం జరుగుతుంది. వైరస్‌ల్లో 1000 రకాల పైనున్నాయి. కానీ మనందరికీ తెలిసినటువంటి వైరస్‌లు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి వైరస్‌లు ఏవైతే ఉన్నాయో, మొజాయిక్ వైరస్ కానివ్వండి, జెమినీ వైరస్ కానివ్వండి, ఇటువంటి వైరస్‌లు. సో, ఈ వైరస్‌ల్లో ఏ వైరస్ అయినా సరే, ఈ వైరస్ ఒక్కటికి స్ప్రే చేస్తే చాలు, దాన్ని మనం నియంత్రించుకోగలుగుతాం. అయితే ఈ వైరస్ అనేటువంటిది ఎందుకు ప్రమాదకరమైంది అనంటే, ఈ వైరస్ కదలకుండా పెట్టుకోండి సార్. కదలకుండా పెట్టుకోండి. చక్కగా కూర్చోండి. కొంచెం షర్టులు అవి వేసుకోండి. కొంచెం షర్టులు లేవు కొంతమందికి. అందరూ వస్తారు కదండీ! ఓకే. రైట్. సో, ఇక్కడనే మీరందరికీ కనిపిస్తుంటారు. సో, వైరస్ అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఒక్క కన్ను మూసి కన్ను తెరిసినంత కాలంలో 2 వైరస్ జీవులు 4 అవుతాయి. 4 8 అవుతాయి. 8 16 అవుతాయి. ఎంతసేపులో క్షణానికి మారిపోతుంది. రైతులతో మాట్లాడేటప్పుడు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, వైరస్ వచ్చింది. కానీ ఒక చెట్టులోనే ఉంది. రేపు మాపు పెరిగితే గాని, లేకపోతే స్ప్రెడ్ అవుతుందో లేదో చూసి కొడతాను. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, వైరస్ అనేటువంటిది ఒక్క చెట్టులో, ఒక్క ఆకులో ఉన్నా గాని, అది తోట మొత్తంలో ఉన్నట్టుగానే మనకు భావించాలి. ఎందుకనంటే, ఆ తోటలో ఏదైతే ఆ మొక్కలో ఉండిందో, ఒక్క చెట్టులో, ఒక్క ఆకులో కనిపించిందో, ఆ కనిపించినటువంటిది మన కంటికి కనిపించింది. ఇంపాక్ట్ కనిపించింది మనకు. కానీ వైరస్‌ని కాదు మనం చూసింది. వైరస్ ప్రభావాన్ని చూసాం. అది ఒక దాంట్లో ఉంది అనంటే, ఈ తెల్లదోమ, పురుగులు ఇవన్నీ గూడాను అంతెందుకు మనం తోటలో తిరుగుతూ కూడాను దాన్ని స్ప్రెడ్ చేస్తాం. సో, ఇక్కడేమనంటే, దీంట్లోకి తెల్లదోమ కూర్చి, దాన్ని తీసుకొని పోయి అవతల తీసుకెళ్ళటం అనేటువంటిది మన పర్మిషన్ తీసుకోనో, లేకపోతే టైం బట్టి తీసుకొనో చేసేది గాదు. ఒక క్షణానికి డబల్ అవ్వగలిగినటువంటి వైరస్ అనేటువంటిది దాన్ని చుట్టేయటం ఎంతసేపు చెప్పండి. ఓకేనా? సో, కాబట్టి ఒక దాంట్లో వచ్చింది దాన్ని పీకేసాము, ఇంకోది లేదు అనేటువంటిది అది సరైనటువంటి అవగాహన కాదండి. కంప్లీట్‌గా వైరస్ అనేటువంటిది ఒక్క మొక్కలో కనిపించింది అనంటే, ఇమ్మీడియేట్‌లీగా యుద్ధ ప్రాతిపదికన మనం వైరస్‌కి మందుని స్ప్రే చేయటం అనేటువంటిది మంచిది. ఈ వైరస్ అనేటువంటిది దాన్ని ఆర్ఎన్ఏ అంటారు. మొక్కలో ఉండేటువంటి దాన్ని డీఎన్ఏ. మనుషుల్లో గూడా డీఎన్ఏ ఉంటుంది. ఈ డీఎన్ఏ అనేటువంటిది 2 పోగులతో ఉంటుంది. 2 పోగులు అంటే అలా గుర్తుపెట్టుకోండి. 2 చుక్కలతో అనుకోండి. 2 కళ్ళుతో అనుకోండి ఉదాహరణకు అలాగా. అది సరైందో కాదో తెలీదు. నేను అర్థం చేసుకున్న దాన్ని మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నా. అదే విధంగా ఈ వైరస్ అనేటువంటిదే ఒక్క పోగుతో ఉంటుంది. అయితే ఇది మొక్కలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మొక్క దాన్ని అపోజ్ చేస్తుంది. మొక్క దాన్ని రానివ్వదు. ఆ క్రమంలో ఏం చేస్తుందనంటే, నేను కూడా నీలాంటి దాన్నే అని చూపించడానికి వైరస్ అనేటువంటిది దీనికి అనువైనటువంటి, దీనిలాగా భ్రమించేటువంటి ఒక ఫోటోని దానికి చూపించడం జరుగుతుంది.